అది ఒక దట్టమైన అడవి. ఆ దట్టమైన అడవుల్లో చాలా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. ఎటు చూసినా నీళ్ళే కనపడుతున్నాయి. నీళ్ళల్లో చాలా జీవులు ఇబ్బంది పడిపోతున్నాయి. అటువంటి జీవుల్లో ఉంది ఈ నక్క కూడా ఒకటి. ఆ నక్కకు దాని ఫ్యామిలీ, భార్య, పిల్లలు అందరూ ఉన్నారు. అది ఆ వర్షంలో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంది. ఎటు వెళ్ళాలన్నా కానీ వర్షమే. ఏ గుహలోకి వెళ్ళాలన్నా కానీ వర్షపు నీళ్ళే కనపడుతున్నాయి. అంతలో వాళ్ళ భార్య ఒక సలహా ఇస్తుంది దానికి. "ఏవండీ, నేను మీకు ఒక పెద్ద గుహ చూపిస్తాను" అని అన్నది. "అవునా? ఏమిటది?" అంటూ ఆ భర్త నక్క అడిగాడు. అప్పుడు భార్య నక్క అంటుంది, "అక్కడ దూరంగా తూర్పు తిరిగి పక్కకు మళ్ళితే ఒక పెద్ద గుహ ఉందండి" అని చెప్తుంది. "అదా? అందులో పులి ఉంటుంది కదా! పోయి పోయి మనం ఈ వర్షంలో ఉన్నదానికన్నా కానీ ఆ నక్ ఆ పులికి ఆహారం అవుదామా" అంటూ మగనక్క ఆడనక్కను మందలించింది. "నేను మీకు ఒక ఉపాయం చెబుతాను. ఆ ఉపాయం ప్రకారమే మీరు చేశారంటే ఖచ్చితంగా మనకి ఆ గుహ సొంతమవుతుంది. మనం ఈ పిల్లల్ని వర్షంలో ఇలాగే తడిపేద్దామా? లేదంటే ఉపాయం ప్రకారం ఆ గుహలో ఉందామా" అని చెప్పేసరికి సరేనంటూ ఆ మగనక్క, ఆడనక్క, వాటి పిల్లలు మొత్తం ఫ్యామిలీ కలిసి ఆ గుహను ఆక్రమించటానికి వెళ్ళాయి. ఆ గుహలోకి చూసేసరికి ఆ గుహ ఎంతో విశాలంగా కనబడుతూ ఉంది. అబ్బా! మనం ఇక ప్రశాంతంగా ఈ గుహలో ఉండొచ్చు. కానీ మన పథకం విన్ అవ్వాలి కదా అని అనుకుంటూ ఆ నక్కలు మొదట ఆ గుహను చూసి ఎంతగానో సంతోషపడ్డాయి. ఏవండీ, ఇక్కడ ప్రస్తుతానికైతే పులి లేదు. పులి వచ్చాక మనం ఏదైనా పన్నాగం పన్ని దానిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేయాలి అని అనుకుంటూ ఆ నక్కలు రెండూ కూడా చాలా సంతోషంగా ఇక్కడ ప్రశాంతంగా ఉందండి. నువ్వు, నేను, మన పిల్లలు ఇక్కడ ఎంతో హాయిగా జీవించొచ్చు అని ఒకదానితో ఒకటి చక్కగా చెప్పుకుంటూ ఎలాగైనా కానీ అక్కడి నుంచి ఆ పులిని వెళ్ళగొట్టాలి అనుకున్నాయి. పిల్లలు కూడా ఎంతో ప్రశాంతంగా మాకు ఇక్కడే నచ్చింది, మేము ఇంకెక్కడికి రాము, మనం ఇక్కడే ఉందాం అంటూ గోల చేశాయి. సరేనని చెప్పేసి అక్కడే ఉందాంలే అని అంది మగనక్క. అంతలోనే బయట పులి వస్తున్న శబ్దం వినపడింది. ఇక వాటి యాక్టింగ్ స్టార్ట్ చేశాయి. ఆడనక్క ఏడుస్తూ ఉంది. పిల్లలు కూడా ఏడుస్తూ ఉన్నాయి. "ఎందుకు మీరు ఏడుస్తున్నారు?" అంటూ మగనక్క వాటిని అడిగింది. "ఏవండి, పిల్లలు పొద్దుటి నుంచి పులి మాంసం కావాలి కావాలి అని అడుగుతున్నారు. వాటికి ఇప్పటికీ నేను పెట్టలేకపోయాను. కనీసం మీరైనా తీసుకురండి. అవి పులి మాంసమే కావాలి అంటూ ఏడుస్తున్నాయి" అని చెప్పింది. నక్కలు అలా మాట్లాడుకోవడం పులి బయట నుంచి వింటుంది. కానీ లోపలున్నది నక్కలు అని దానికి అర్థం కాలేదు. వామ్మో! ఇవి ఎంత పెద్ద జీవులో! పులినే ఆహారంగా తింటాము అంటున్నాయి. ఇటు ఎవరైనా వస్తే పులిని ఆహారంగా పెడుతాము అంటున్నాయి. వామ్మో! ఇక్కడ నేనుంటే ఇక వాటికి ఆహారం అయిపోతానేమో అని పులి కాస్త పిల్లిలాగా మారిపోయి ఎంతగానో భయపడిపోయింది. కానీ లోపలున్నది నక్కలేనని ఆ ఏనుగుకు అర్థమైంది. లోపలున్నది నక్కలు, మీరు భయపడకండి పులిరాజా అని చెప్పాలని ఏనుగు దగ్గరికి వస్తూ ఉండగానే, వామ్మో! ఇవి నన్ను నిజంగానే తినేస్తాయి. ఇక్కడ ఉండటం కన్నా నేను ప్రాణాలతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమే మంచిది అని అనుకొని పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక లోపల దాన్నంతటినీ చూస్తూ ఉన్న ఆడనక్క, మగనక్క ఎంతగానో సంతోషపడ్డాయి. ఏవండీ, ఈ రోజుకి ఈ పులి బెడద మనకు తప్పింది. ఇక మరేదైనా రోజు వస్తే అప్పుడు చూసుకుందాం. అందాక ఈ గుహ మనదే అని అనుకున్నాయి. చాలా దూరం వెళ్ళిపోయింది పులి. ఏనుగు కూడా దాన్ని వెంటనే వెళ్ళి, పులిరాజా, మీరు ఎందుకు లోపలున్నది నక్కలే, ఎందుకు అంత ఇదిగా భయపడుతున్నారు అంటూ చెప్పింది. అవి నక్కలో కాదో నేను చూడలేదు, కానీ అవి నన్ను ఆహారంగా తినేస్తామంటున్నాయి అంటూ చాలా భయపడిపోయింది. మీరు రండి మహారాజా, నేను మీకు తోడుగా వస్తాను. మిమ్మల్ని చూసి అవి భయపడాలి కానీ మీరు వాటిని చూసి భయపడకూడదు అంటూ ఎంతగానో ధైర్యం చెప్పి తీసుకొచ్చింది. అప్పుడు నక్క అంటుంది, రావే ఏనుగా, పొద్దుననగా వెళ్ళావు 2 పులులను తెస్తానని, ఇప్పటికొచ్చావు, నువ్వు ఒకదాన్నే తెచ్చావు, ఇక రెండోది నువ్వే బలవుతావా అంటూ గట్టిగా మాట్లాడింది ఆ నక్క. ఆ మాటలు విన్న పులికి ఒక పిల్లిలాగా తయారైపోయి ఏడుపు వచ్చి అక్కడ
అక్కడి నుంచి పరిగెట్టాలి అనుకుంది. అక్కడి నుంచి పరిగెట్టేసింది కూడాను. ఇక ఏనుగు ఎంత చెప్పినా వినిపించుకోకపోయేసరికి ఏనుగు కూడా చేసేది ఏమీ లేక వెళ్ళిపోయింది. దీని అంతటిని ఒక చెట్టు మీద నుండి ఒక కోతి చూస్తుంది. ఆ పులిని వెంబడించి, పులిరాజా, మీరు ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? లోపల ఉన్నది నక్కలు మాత్రమే, మీరు పులి. వాటిని తలుచుకుంటే ఇప్పటికిప్పుడే మీరు ఏదైనా చేయగలరు అని ఎంతగానో ధైర్యం చెప్పింది. నేను ఒక్కదాన్ని వెళ్ళలేను, నువ్వు కూడా నాకు తోడు వస్తానంటేనే నేను అక్కడికి వెళ్తాను అని అన్నది. సరే అని చెప్పేసి రెండూ వెళ్ళాయి. రావే కోతి రా, నువ్వు కూడా పొద్దుననగా వెళ్ళావు, ఇప్పటికొచ్చావా? నాకు ఎంత కోపం వస్తుందో నీ మీద, నాకు ఆకలి బాగా రగిలిపోతుంది అని గట్టిగా మాట్లాడేసరికి పులి ఆ మాటలు విని ఇంకా బెదిరిపోయింది. ఎవరు చెప్పినా వినేంత మూడ్లో లేదు. అక్కడి నుంచి గబగబా 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 పరిగెట్టేసింది. కోతి కూడా అయ్యో ఈ పులి వినేటట్లేదులే అని చెప్పేసి ముందుగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక నక్క దాని ఫ్యామిలీ చాలా సంతోషపడ్డాయి. నక్కలు చిన్నవే అయినప్పటికీ వాటి బుద్ధి బలంతో ఎంతటి పులినైనా కానీ ఓడించగలిగాయి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.